రైట్. మంత్రి ఉత్తమ్పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం రేవంత్, ఉత్తమ్ ఇద్దరు తెలంగాణ ద్రోహులేనని మండిపడ్డారు. ఉత్తమ్ నిన్న హుటాహుటిన హెలికాప్టర్లో వెళ్లి సముద్రంలోకి సాగర్ నీళ్లు వదిలాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అదే హెలికాప్టర్లో కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు పోయి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి 50 లక్షల ఎకరాలకు నీళ్లు అందించవచ్చని స్పష్టం చేశారు. ఆ సోయి కూడా ఉత్తమ్కు లేదని విమర్శించారు. రేవంత్ కావాలనే కాళేశ్వరాన్ని ఉనికిలో లేకుండా చేసే బనకచెల్లకు అనుమతులు వచ్చేలా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రుణం తీర్చుకోవడానికి రేవంత్ కుట్ర చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాళేశ్వరాన్ని కేసీఆర్కి అప్పజెప్పాలన్నారు. 4 రోజుల్లో రైతులకు నీళ్లు ఇవ్వడంతో పాటు అన్ని చెరువులు, రిజర్వాయర్లు నింపుతామని సవాల్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ హక్కులకు భంగం కలిగించే విధంగా పనిచేస్తుందనే విషయం మరొకసారి అర్థమైంది. మంత్రులు ఒకరికొకరు అడిగినా సరే ఆగకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగమేఘాల మీద ఉరికి నీళ్లను కిందికి పులిచింతలకు, ప్రకాశం బ్యారేజ్కు, అక్కడి సముద్రంకు పంపడానికి పడ్డ తాపత్రయం కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభించడానికి ఎందుకు లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రారంభిస్తే ఇవాళ తెలంగాణలో పైనుంచి గోదావరి రాక, ఎస్ఆర్ఎస్పి పైనుంచి గోదావరి రాక, మంజీరా రాక ఎదురు చూస్తున్న పొలాలను కలుపుకొని సూర్యాపేట వరకు, ఇక్కడ భువనగిరి ఆలేరు వరకు 50 లక్షల ఎకరాల పొలాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. సరిపోయే నీళ్లు రాక నాట్లు పెట్టుకోవడానికి ఇబ్బంది పడి పోసినారు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాళేశ్వరం కట్టిందే కేసీఆర్. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆ నీళ్లను ఇంటికి తీసుకోవడం కొరకు, పైకి తీసుకుపోవడం కొరకు కట్టారు. కానీ నీళ్లను ఆంధ్రాకి ఇచ్చేంత ఉత్సాహం తెలంగాణ రైతులకు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు మరి ఈ రాష్ట్రంలో. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒకటే మాట అడుగుతున్నాను. నిన్ను గెలిపించిన, నీకు మంత్రి పదవి ఇచ్చిన నల్గొండ జిల్లా ప్రజలపైన లేని ప్రేమ, తెలంగాణ ప్రజలపైన లేని ప్రేమ, నీకు ఎందుకు ఆంధ్రాకి నీళ్ళు పంపించడానికి అంత ఎక్కువగా ముందుకొస్తుంది? హెలికాప్టర్ తీసుకొని ఆగమేఘాల మీద ఉరికి నువ్వు అక్కడ నీళ్ళెత్తి రైట్. మంత్రి ఉత్తమ్ పైన జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి. సురేష్, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపైన జగదీష్ రెడ్డి మరోసారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత వానాకాల సీజన్లో సూర్యాపేట జిల్లాలో 2 లక్షల ఎకరాల ఆయకట్టు ఎక్కడికక్కడ కూడా ఎండిపోతా ఉంది. ఈ రోజు వరకు కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేస్తే బేషుగ్గా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చు. అదేవిధంగా రిజర్వాయర్లన్నింటి కూడా నింపి, చెరువులన్నింటి కూడా నింపి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం చంద్రబాబు అనుమతులకు సంబంధించి, పనకచర్ల అనుమతులకు సంబంధించి చంద్రబాబుకు లైన్ క్లియర్ చేయడానికి మాత్రమే కాళేశ్వరం పైన ఒక కుట్ర ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం కాళేశ్వరం పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఆగమేఘాల మీద హెలికాప్టర్ వేసుకొని మరి వెళ్లి సాగర్ గేట్లు ఎత్తి సముద్రంలో నిలిపోయేందుకు ఆంధ్ర ప్రాంతానికి అనుకూలంగా అక్కడ నీళ్లు పెట్టారు. కానీ అదే సోయి, అదే ధ్యాస తెలంగాణ రైతాంగం పైన ఎందుకు లేదు? తెలంగాణ రైతాంగం అంటే ఎందుకు అంత కోపం అంటూ కూడా నిలదీయడం జరిగింది. అదే హెలికాప్టర్ వేసుకొని కన్నపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి మోటార్లు ఆన్ చేస్తే 50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చు కదా అంటూ మరోసారి కూడా ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటు మరోసారి కూడా సవాల్ విసిరారు. ఇప్పటికిప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ గారు చెప్తే 4 రోజుల్లో కాళేశ్వరం మొత్తానికి కూడా నీళ్లు ఇవ్వచ్చు, కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేయొచ్చు, చివరాయకట్టు వరకు కూడా నీళ్లు ఇస్తామంటూ కూడా మరోసారి సవాల్ విసిరారు. దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ గారికి ఒప్పచెప్పాలంటూ కూడా సవాల్ విసిరారు. మొత్తం మీద అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసుకొని జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సురేష్, రైట్. థ్యాంక్ యూ రామ్.